ఆదిలాబాద్ నియోజకవర్గంలో పోటీ పడుతున్న అభ్యర్థులు ఎవరు, ప్రజల్లో ప్రజానాడి అభ్యర్థుల పట్ల ఎలా ఉంది, వాళ్ళ విషయంలో అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి, ఒకసారి 10 టీవీ స్క్రీన్ పైన మనం చూద్దాం. ఆదిలాబాద్ లోక్సభ స్థానం విషయానికి వస్తే నగేష్ టీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. రాథోడ్ రమేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సోయం బాపురావు బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు. రైట్ కళ్యాణ్, మనం ఒక్కొక్కరిగా అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి చూసే ప్రయత్నం చేద్దాం. నగేష్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. నగేష్కు సంబంధించి అనుకూల అంశాలు ప్రధానంగా నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ వారే కావటం నగేష్కు బలంగా పనిచేస్తున్న అనుకూల అంశం. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన అనుభవం, సౌమ్యుడిగా ఉండడం, వివాదాలకు దూరంగా ఉండడం, బోత్ నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండడం, పార్టీ నేతలను కలుపుకొని వెళ్ళడం, ఈ 5 అంశాలు నగేష్ విషయంలో అనుకూల అంశాలుగా పనిచేస్తున్నాయి. కళ్యాణ్, ఖచ్చితంగా 5 అంశాలు నగేష్ విజయానికి కానీ అలాగే టీఆర్ఎస్ పార్టీ ముందంజలో వెళ్ళటానికి కానీ ఖచ్చితంగా పనికొస్తాయా? ఖచ్చితంగా సతీష్, ఎందుకంటే మొదటి పాయింట్ మనం చూస్తున్నాం, నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్లో ఉండడం. అంటే వాస్తవానికి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ ఆయన ఇటీవల టీఆర్ఎస్లో చేరిపోయారు. కాబట్టి మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్లో ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యేల పైనే గెలుపు భారం సీఎం కేసీఆర్ కూడా పెట్టారు. మనం ఇంతకుముందు చాలాసార్లు చూసాం, ఎమ్మెల్యేలు మంత్రులకే టార్గెట్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూర్తి స్థాయిలో శ్రమిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఆదిలాబాద్లో. అదేవిధంగా ఎమ్మెల్యేలంతా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అదొక మేజర్ అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎంపీగా, ఎమ్మెల్యేగా ఏ రకంగా ఉన్నప్పటికీ ఆయన వివాదాలకు చాలా దూరంగా ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండడం మనం చూస్తున్నాం. పార్టీ నేతలను కలుపుకొని వెళ్ళడం, ఇలాంటి అంశం కూడా ఖచ్చితంగా నగేష్కి కలిసి వచ్చే అంశం. బోత్ నియోజకవర్గం ఒక్కటే అని కాదు, బోత్ నియోజకవర్గంలో సొంతంగా ఆయనకంటూ ఒక వర్గం ఉంది. కొంత ఆయన వెనుక అనుచరులు ఉన్నారు. అక్కడ మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు, నాయకులంతా ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ అనుకూల అంశాలుగానే మనం చెప్పుకోవచ్చు. రైట్, మనం చూస్తున్నాం ఆదిలాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో ఉన్న నగేష్కు సంబంధించి బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు, కానీ ప్రతికూల అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. మరి నగేష్ విజయావకాశాలను ఈ ప్రతికూల అంశాలు ప్రభావితం చేస్తాయా? ప్రతికూల అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం 10 టీవీ స్క్రీన్ పై. ప్రతికూల అంశాలు కొన్ని ప్రాంతాలకే పర్యటనలు పరిమితం కావడం, ఎంపీగా పెద్దగా నిధులు తేలేదన్న విమర్శలు చాలా బలంగా ఉన్నాయి. నగేష్ తీరుపై ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఆదిలాబాద్లో ఆర్ఓబీల నిర్మాణం జరగకపోవటం, సిమెంట్ కార్పొరేషన్ విషయంలో పట్టించుకోలేదన్న విమర్శ చాలా బలంగా ఉంది. రైట్ కళ్యాణ్, మనం చూస్తే నెగిటివ్ అంశాలు కూడా ఉన్నాయి. ఎంత సౌమ్యుడో, ఎంత వివాదరహితుడో, ఎంపీగా పెద్దగా నిధులు తేలేకపోయారన్న ఒక విమర్శ నియోజకవర్గ ప్రజల్లో చాలా బలంగా పనిచేస్తుంది. అలాగే ఎమ్మెల్యేలు మీరు చెప్పారు, ఈయన నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యేలు అందరూ ఆంధ్ర సక్కుతో పాటు అందరూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావటం, కానీ ఎమ్మెల్యేల్లో ఈయన పట్ల అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యేలను గమనంలోకి తీసుకోరన్న ఒక బలమైన విమర్శ ఈయనపైన ఉంది. మరి అవి ప్రతికూల అంశాలుగా పనిచేయవా? ఖచ్చితంగా, అంటే బలాలతో కంపేర్ చేసినప్పుడు బలహీనతలు పెద్దగా ప్రతికూలం చూపకపోవచ్చు. ఎందుకంటే బలంగా పార్టీ ఉండడం, ఎమ్మెల్యేలు ఉండడం చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు అయితే బలహీనతల విషయానికి వస్తే పెద్దగా నియోజకవర్గం ఆదిలాబాద్ అనేది చాలా పెద్ద నియోజకవర్గం. ఇటు మంచిర్యాల నుంచి ఆదిలాబాద్ వరకు చాలా దూరంగా ఉంటుంది. కాబట్టి మొత్తం నియోజకవర్గం అంతా కలియదిరగడం అనేది అంత సాధ్యమయ్యే విషయం కాదు. నగేష్ కూడా ఆ రకంగా ఆదిలాబాద్లో పూర్తి స్థాయిలో ఈవెన్ అన్ని నియోజకవర్గాలకు, అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా వెళ్ళలేదనే ఒక ఫిర్యాదు ఉంది తనపై. ఇక నిధులు తేలేని అంశం విషయానికి వస్తే ఖచ్చితంగా నగేష్కి కొంత ఇబ్బందికర అంశం. ఎందుకంటే ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి ఇటు పక్కన నిజామాబాద్, అటు పక్కన కరీంనగర్ ఉంటుంది. కాబట్టి 2 నియోజకవర్గాల్లో కూడా ఎంపీలుగా వినోద్, కవిత లాంటి కొంత అనుభవజ్ఞులు, బలమైన ఎంపీలు ఉన్నప్పుడు నగేష్ పెద్దగా నిధులు తేలేదు అనే విమర్శ అనేది సర్వసాధారణంగా వస్తుంది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీగా పెద్దగా తమకు యూజ్ కాలేదు, నగేష్ వల్ల పెద్దగా ఓట్లు పెరగలేదు, పెద్దగా ప్రచారానికి రాలేదు, ఇలాంటి కొంత ఫిర్యాదులు ఎమ్మెల్యేల నుంచి కూడా ఉన్నాయి. అయినప్పటికీ సీఎం కేసీఆర్ ఆదేశాలను ఎమ్మెల్యేలంతా శిరసా వహిస్తున్నారు. అందరూ కలిసి నగేష్ని గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి అది పెద్ద అవరోధంగా మారకపోవచ్చు. కొంత బలహీనతలు ఉన్నప్పటికీ బలం అనేది ఎక్కువగా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రైట్, ఇక ఆదిలాబాద్ నుంచి రంగంలో ఉన్నారు రమేష్ రాథోడ్. గతంలో తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నారు. అలాగే తర్వాత టీఆర్ఎస్లో చేరారు. మళ్ళీ చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న రమేష్ రాథోడ్కు సంబంధించి ప్రధానంగా పనిచేస్తున్న సానుకూల అంశాలేంటి, అనుకూలంగా
ఏ అంశాలు పనిచేస్తున్నాయి, ప్రజా నాడి ఏ విధంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో చూసే ప్రయత్నం చేద్దాం. రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలేంటో ఒక్కొక్కటిగా చూద్దాం. నెంబర్ 1, జిల్లా వ్యాప్తంగా రమేష్ రాథోడ్కు విస్తృతంగా పరిచయాలు ఉండడం. నెంబర్ 2, జడ్పీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన అనుభవం. లంబాడా సామాజిక వర్గంలో గణనీయమైన పట్టు ఉండడం. కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు, వరుస ఓటముల సానుభూతి. 5 అంశాలు అనుకూల అంశాలుగా పనిచేస్తున్నాయి రాథోడ్ రమేష్కు సంబంధించి. కళ్యాణ్, ప్రధానంగా మనం చూస్తే అటు నగేష్ కానీ రాథోడ్ రమేష్ కానీ ఇద్దరికీ రాజకీయ పరంగా చాలా బలమైన అనుభవం ఉంది. అలాగే లంబాడా సామాజిక వర్గంలో రమేష్ రాథోడ్కు చాలా పట్టుంది. ఖచ్చితంగా ఇవి అనుకూల అంశాలుగా పనిచేస్తాయా, నగేష్ను నిలువరించబోతున్నాయా? సతీష్, మనం నగేష్తో కంపేర్ చేసినప్పుడు రాథోడ్ రమేష్ వాస్తవానికి చాలా బలమైన నాయకుడు. టీడీపీలో సుదీర్ఘకాలం ఉన్నారు. టీడీపీలోనే ఎంపీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేశారు. అతని భార్య కూడా ఎమ్మెల్యేగా ఉంది గతంలో. ఇలాంటి పరిచయాలు జిల్లా వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి. కాబట్టి పరిచయాలతో ప్రజల్లోకి వెళ్ళడానికి, ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఖచ్చితంగా రాథోడ్ రమేష్కి ఉంటుంది. అయితే లంబాడా సామాజిక వర్గంలో పట్టు అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ప్లే చేస్తుందో, జిల్లాలో లంబాడా ఆదివాసీ అనే ఒక వివాదం ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆదివాసీల నుంచి వ్యతిరేకత కూడా ఆ స్థాయిలో వస్తుంది. అంటే లంబాడా సామాజిక వర్గంలో బలం అనేది ఆదివాసీల నుంచి వచ్చే బలహీనతకు కూడా మారే అవకాశం, వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అది కొంత దాన్ని మనం చెప్పుకోలేకపోయినా. ఇక కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు విషయానికి వస్తే, కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకు కొంత ఉంటుంది. దాంతోపాటు సుదీర్ఘకాలం టీడీపీలో పనిచేశారు. కాబట్టి టీడీపీ మిగిలిపోయిన పార్టీ శ్రేణులు కానీ, నాయకులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు పూర్తి స్థాయిలో రమేష్ రాథోడ్ కోసం పనిచేసే అవకాశం ఉంది. వరుసగా ఓడిపోయారనే సానుభూతి కూడా ఉంటుంది. కాంగ్రెస్ టీడీపీ శ్రేణులు మాత్రం పూర్తి స్థాయిలో రమేష్ రాథోడ్ కోసం పనిచేస్తాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని బలంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు చెప్పినట్టుగా పోటీ నువ్వా నేను అన్నట్టుగా ఉండబోతుందా ఆదిలాబాద్కి సంబంధించి? పోటీ వన్ సైడ్ కాదు. వ్యక్తిగతంగా మనం చూసినప్పుడు, వ్యక్తుల పరంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా పోటీ నువ్వా నేనా అన్నట్లే ఉండే అవకాశం ఉంటుంది. కానీ మొన్నటి అసెంబ్లీ ఫలితాలు అనేవి ఖచ్చితంగా టీఆర్ఎస్ కు బూస్టప్ గా ఉంటాయి. ఎందుకంటే ఎమ్మెల్యేలంతా ఆ పార్టీ వాళ్ళే ఉన్నారు, అటు జడ్పీ చైర్మన్ ఆ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఇలాంటి అన్ని ఈక్వేషన్ల వల్ల కొంత టీఆర్ఎస్ వైపు మొగ్గున్నప్పటికీ వ్యక్తిగతంగా మాత్రం రాథోడ్ రమేష్ అనే వ్యక్తి నగేష్ తో ఢీకొనే సత్తా ఉన్న నాయకుడిగానే మనం చెప్పుకోవచ్చు. రైట్. ఇక మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అసలు బీజేపీ ప్రతికూల అంశాలు రాథోడ్ రమేష్ పరిశీలిద్దాం. రైట్, ఖచ్చితంగా ప్రతికూల అంశాలు చూద్దాం. సోయం బాపురావు కోసం మాట్లాడే ముందు రాథోడ్ రమేష్ కి సంబంధించి ప్రతికూల అంశాలు. ఆదివాసీల ఓట్లు దూరమయ్యే అవకాశం మీరు చెప్పారు కళ్యాణ్. 2 జిల్లాల్లో ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారడం, వివాదాలకు దిగుతారనే పేరు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, నియోజకవర్గంలో క్యాడర్ దూరం అవడం, ఈ 5 అంశాలు ప్రతికూల అంశాలుగా ఉన్నాయి కళ్యాణ్. సతీష్, ఖచ్చితంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు లంబాడాల మద్దతు ఎంతైతే ఉంటుందో ఆదివాసీ వివాదం ఉంది. కాబట్టి ఆదివాసీలే ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆదివాసీలు ఓట్లు అనేటివి దూరమయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు జిల్లాలో ఒకే ఒక ఎమ్మెల్యే, మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఆసిఫాబాద్ నుంచి ఆత్రం సక్కు మొన్ననే రీసెంట్గా ఆయన టీఆర్ఎస్లో చేరిపోయారు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఉన్న ఒక్క ఎమ్మెల్యే కూడా చేజారిపోయారు. ఎన్నికలకు ముందే, ఎన్నికల వరకు కూడా రాథోడ్ రమేష్ టీఆర్ఎస్లో ఉన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరారు. కాబట్టి ఇటు టీఆర్ఎస్ శ్రేణుల నుంచి సహకారం ఉండదు, కాంగ్రెస్లో కూడా కొత్త వ్యక్తిగా ఉంటాడు. ఎందుకంటే సుదీర్ఘకాలం టీడీపీ టీఆర్ఎస్లోనే ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ నుంచి కూడా కొంత క్యాడర్కి దగ్గర అయ్యే అవకాశాలు ఇంత షార్ట్ టైంలో ఉండవు. ఇవన్నీ ప్రతికూల అంశాలు కానీ మనం చెప్పొచ్చు. ముఖ్యంగా అధికార యంత్రాంగంతో కొంత వివాదాలు మొదటి నుంచి ఉన్నాయి. రాథోడ్ రమేష్కి కొంచెం దుందుడుకుగా వెళ్ళే స్వభావం. కాబట్టి అధికారుల సహకారం కూడా, అంటే కొంతవరకు అధికారులు అక్కడక్కడ సహకరించే అవకాశాలు అధికార పార్టీకి ఉంటాయి. కాబట్టి ఇది ప్రతికూల అంశంగానే మనం చెప్పొచ్చు సతీష్. రైట్. ఇక ఆదిలాబాద్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావుకు సంబంధించి ప్రధానంగా పనిచేస్తున్న అనుకూల అంశాలేంటి, ప్రజానాడి ఎలా ఉంది ఒకసారి చూద్దాం. అనుకూల అంశాలు. సోయం బాపురావు బీజేపీ ఆదిలాబాద్ అభ్యర్థి, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, బీజేపీ అధిష్టానం నుంచి సంపూర్ణ సహకారం, ఉద్యమకారుడిగా జిల్లాలో మంచి గుర్తింపు, ఆదివాసీ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడం, పెద్ద సంఖ్యలో ఉన్న ఆదివాసీలతో సన్నిహిత సంబంధాలు. రైట్ కళ్యాణ్, ప్రధానంగా ఇక్కడ మనం చూసుకుంటే గత 3 ఏళ్లలో చోటు చేసుకున్న పరిణామాలు మీరు చెప్పినట్లు ఆదివాసీలు వర్సెస్ లంబాడాలకు సంబంధించి తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగడం ప్రధానంగా ఈ జిల్లాలో. ఇప్పుడు సోయం బాపురావు ఆదివాసీ నేతగా ఉన్నారు, రమేష్ రాథోడ్ లంబాడాలకు ఒక రిప్రజెంటేటివ్గా ఉన్నారు, ఇక నగేష్ కూడా ఉన్నారు. అంటే వీటి మధ్యలో
ఆదివాసీల ఓటును సోయం బాపురావు క్రాస్ చేసే అవకాశం లేదా? సోయం బాపురావుకు సంబంధించి 5 అంశాలు ఖచ్చితంగా అనుకూలంగా పనిచేస్తాయా? ఖచ్చితంగా సతీష్, ఇప్పుడు ఈ లంబాడా ఆదివాసీ వివాదం ఉంది కాబట్టి ఆదివాసీల ఓట్లు మ్యాక్సిమం సోయం బాబురావుకు పడే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం లంబాడీల ఓట్లు రాథోడ్ రమేష్కి పడే అవకాశాలు ఉంటాయి. అయితే ఆ ఒక్క సామాజిక వర్గమే గెలిపోవటంలను ఇక్కడ నిర్ణయించే అవకాశం ఉండదు. మిగిలిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఓసీలు అంతా ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లలో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ సోయం బాబురావు మొన్ననే, అంటే ఎన్నికలకు ముందే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. కేవలం ఎంపీగా పోటీ చేయడం కోసమే బీజేపీ పార్టీలో చేరారు. దాంతోపాటు బీజేపీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో పెద్దగా సంస్థాగతంగా ఏం బలంగా లేదు. కాకపోతే ఆదివాసీ పోరాటంలో ఉన్న వ్యక్తిగా సోయం బాబురావుకి కొంత అడ్వాంటేజ్ మాత్రం ఉంటుంది. రైట్, ఇక సోయం బాపురావుకు సంబంధించి ప్రతికూలంగా పనిచేస్తున్న అంశాలు చూద్దాం. ప్రతికూల అంశాలు: క్షేత్రస్థాయిలో పార్టీకి కేడర్ లేకపోవడం, మీరు కళ్యాణ్ ఆల్రెడీ చెప్పారు. ఆర్థికంగా బలహీనంగా ఉండడం, తనకంటూ సొంత వర్గం లేకపోవడం, చివరి నిమిషంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రావడం, ఎంపీ నియోజకవర్గంపై పూర్తిస్థాయి పట్టు లేకపోవడం, ఇవి ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి. సోయం బాబురావు నిజానికి ప్రతికూల అంశాలే. ఎందుకంటే ఆదిలాబాద్ లోక్సభ స్థానం మొత్తాన్ని పర్యటించే, పరిశీలించే అంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి కాదు రాథోడ్ రమేష్, నగేష్తో పోలిస్తే. ఎందుకంటే వాళ్ళు ఎంపీలుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా బలహీన అభ్యర్థిగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తనకంటూ సొంత వర్గం కూడా అక్కడ పెద్దగా లేదు. సొంత వర్గం లేదు. పార్టీకి కూడా బీజేపీ బలంగా అక్కడ లేదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మొన్ననే చేరడం, అంటే నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత బీజేపీలో చేరడం, ఇలాంటి అంశాలు ఉన్నాయి. వీటికి తోడు ఆ ఇద్దరు నేతలతో పోలిస్తే ఆర్థికంగా కూడా చాలా బలహీనంగా ఉన్నారు. అంటే ఎన్నికలు అనేటి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఎన్నికలు ఇప్పుడు జరిగేటి కాబట్టి అది కూడా ఒక ప్రతికూల అంశంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంటే ఓవరాల్ గా మనం చూస్తే ఆదిలాబాద్కి సంబంధించి వారు వన్ సైడ్ కాదు. అంటే సోయం బాపురావు కొంత ఇంపాక్ట్ చూపించినప్పటికీ నగేష్, రమేష్ రాథోడ్ల మధ్య పోరు స్పష్టంగా కనిపిస్తుంది అనేది మీ అనాలిసిస్ గా అర్థమవుతుంది. మనం